స్పేస్ ఆన్ వీల్స్. స్పేస్ లో జరిగే ప్రతి ఒక్కటి మన కళ్ళ ముందు చూడాలి అని అంటే అది ఇస్రోకి వెళ్తేనే మాత్రమే సాధ్యం. కాకపోతే ఇస్రో వీల్స్ ఇక్కడికి రావడంతో చాలా మంది ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. అండ్ స్పేస్ లో ఉండే రాకెట్ సంబంధించి అండ్ చంద్రయాన్ 1, 2, 3 తో పాటు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. సో ఒక్కసారి వాళ్ళ వ్యూస్ ఏంటి అండ్ ఇట్లాంటి ఆపర్చునిటీ ఎట్లా అనిపిస్తుంది అని తెలుసుకుందాం. ఎలా అనిపిస్తుంది ఇట్లాంటి ఆపర్చునిటీ? First of all, good afternoon, ma'am, and good afternoon, sir. It's a wonderful opportunity to be a part of this event, and Space on Wheels coming over here is a great opportunity to the students, especially where students can learn not only in the classrooms, outside the classroom. This is one kind of equipment that has been allotted Space on Wheels, where the students are going to get enormous as well as extraordinary information in a short period of time. And even besides that, even it's a landmark for our country India, where they have launched Chandrayaan as well as rest of the things over here. And in a short period of time, children are going to equip their knowledge over here, that enables them to learn and create a kind of innovative environment to their minds that will work to them in their future. How you feeling to be see the Chandrayaan 4 project too? Yeah, it's going to be very excited, ma'am, and it's speechless. We can't say that. We expect the best and best from the team of ISRO. So this is a golden opportunity to visit these things. It's not even a golden beyond that, because in the very young age when we were studying, we don't have this kind of exploration. But to the generation of the present, the kids have got a great and wonderful opportunity to explore themselves and learn, and it helps them to make themselves as a junior scientists and go ahead in their further future. నా పేరు జి వెంకటేష్. ఎక్కడి నుంచి వచ్చారు? మేము వికారాబాద్ తెలంగాణ. ఇక్కడే మా ప్రాజెక్ట్ కూడా అయిపోయింది. సౌత్ ఇండియా సైన్స్ ఫేర్లో సెలెక్ట్ అయింది. బయోప్లాస్టిక్ ఇక్కడే వచ్చాము. ఇక్కడ సౌత్ ఇండియా సైన్స్ ఫేర్ ఇక్కడ కండక్ట్ చేసినటువంటి దీంట్లో భాగంగా ఇక్కడ తెచ్చినటువంటి ఇది స్పేస్ ఆన్ వీల్స్ అనేది చాలా మంచి ప్రాజెక్ట్. ఇది ప్రతి ఒక్క పిల్లలకి ఇది చూసినప్పుడు ఒకటి వాళ్ళకి ఇన్నోవేషన్ అనేది డెవలప్ అవుతుంది పిల్లలకు. ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు వేరే ఇన్నోవేషన్తో పాటు స్పేస్ గురించి అంత నాలెడ్జ్ ఉండదు పిల్లలకి. ఇక్కడ వచ్చాక చూసాక ఏమవుతుందంటే దే షుడ్ ఆల్సో బికమ్ ఆస్ట్రోనట్స్, కానీ స్పేస్ పైన అవగాహన ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది వాళ్ళకి. ఇది ఇంట్రెస్ట్ కలిపేయడానికి రమేష్ సార్ గారు, ఎస్సీఆర్టీ డైరెక్టర్ సార్ చేసినటువంటి సార్ చాలా మంచిగా చేస్తుండ్రు ప్రతి ఒక్కటి. ఇది కూడా మంచి యాక్టివిటీ, అంటే పిల్లలకు డైరెక్ట్ తీసుకెళ్ళడం. యాక్చువల్లీ దే హ్యావ్ టు గో టు ప్లాంటోరియం టు సీ ఆల్ దీస్ థింగ్స్. అందరిని తీసుకెళ్ళాడు. ఇక్కడ విజిటర్స్ వచ్చిన ప్రతి ఒక్కరు హాఫ్ ఆఫ్ ద థింగ్ దట్ విల్ బి కవర్డ్ హియర్. కాబట్టి పిల్లలకు చంద్రయాన్ 3, చంద్రయాన్ 4 నెక్స్ట్ వచ్చే మిషన్ గురించి కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ అక్కడ మొత్తం మోడల్స్ పెట్టారు. పిల్లలకి ఇంకా ఇంట్రెస్ట్ డెవలప్ అయ్యి hope that the next coming future they will also show more interest in astronomy and they will also become good scientists. Thank you. So ఎలా అనిపిస్తుంది మీకు ఇస్రో నుంచి ఇక్కడ స్పేస్ ఆన్ వీల్స్ రావడం అండ్ ఆ రాకెట్ సంబంధించిన నమూనాలు? అంటే మనము అక్కడ ఖాళీ టీవీలో చూడడం ప్రతి ఒక్కటి విషయం యాక్చువల్ చెప్పడం, ఇక్కడ డైరెక్ట్ లైవ్ ఈ మోడల్ చూడడం వల్ల దే విల్ గెట్ ఇన్స్పైర్డ్. ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ నేను కూడా మంచిగా చదువుకుంటే ఐ కెన్ ఆల్సో బికమ్ అన్ సైంటిస్ట్, ఆస్ట్రోనట్ అని అనేది పిల్లలకు దట్ ఈస్ ఏ సీడ్ లాగా ఇక్కడ పడింది అంటే దట్ మే చేంజ్ ద లైఫ్ ఆఫ్ ద చిల్డ్రన్. చాలా మంచి ఆ థాట్ ఇస్రోది కూడా చాలా మంచిది. ఇక్కడ కండక్ట్ చేసినందుకు మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. మా స్టూడెంట్స్ కూడా వస్తుండ్రు, అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎం నర్సోతి రిటైర్డ్ టీచర్. నేను మహబూబ్ నగర్ వచ్చాను మేడం. ఇది చాలా, ఎందుకంటే మనం ఇది టెక్నాలజీ చాలా అవసరం. ఈ టెక్నాలజీ ఇది పిల్లలకు అన్ని రకాల అగ్రికల్చర్ కానీ, తర్వాత అక్కడ సైన్స్ సెంటర్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, తర్వాత రైతులు కానీ ప్రతి ఒక్కరికి ఉపయోగమైంది మేడం. ఇది ఇంకా అందరు ప్రతి గడపడకు చేరాలని నా ఉద్దేశం. అందుకని నేను భాగంగా నేను వాళ్ళ పిల్లలకు ఎప్పుడు గుర్తుండిపోయే విధంగా నాకు కూడా ఇంకా చాలా బాగా నాకు ఇంకా ఎక్సలెంట్ అండి. నేను ఓన్లీ టీవీలో చూసేది దాన్ని సారుల లెసన్ చూసి నేను కొన్ని ఎంపిక అయ్యి నేను ఇవన్నీ తయారు చేసి పిల్లలకు తీసుకుపోయి నా వంతుకు కృషి చేస్తున్నాను. చాలా బాగుంది మేడం. ఇలాంటివి ఇంకా గ్రామీణ వాతావరణం చేస్తే ఇంకా బాగుంటుంది నా ఉద్దేశం. ఇది సిటీ వాళ్ళకే ఉంది కదా, గ్రామీణ వాతావరణం గురించి అయితే నాకు ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఆ పిల్లలకు ముఖ్యమైనది నా ఉద్దేశం. సైన్స్ సిటీలో ఉన్న పిల్లలకు కొంచెం సైన్స్ టెక్నాలజీ కొంచెం తెలుసు, కానీ గ్రామీణ పిల్లలకు ఇంకా తెలియదు. కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఉండాలని నా ఉద్దేశం మేడం. So how you feeling to be in the space wheel? It was good. After the bus inaugurated, I went inside and saw many cool things that I haven't learned of. First, I saw the launch vehicles models. Then I saw the models of the first and second launch
pads, however. Then I saw the Chandrayaan 4, upcoming Chandrayaan 4 trajectory. Then I saw the launch escape system of HRLV and even the model of the HRLV. I saw the navigation systems of a satellite. Then I saw a model of the Chandrayaan 3 and many more. What did you gain the knowledge about Chandrayaan 3 and Chandrayaan 4? Did anyone explain to you about Chandrayaan 4, upcoming project of ISRO? Yes. What did they told you? They told like Chandrayaan 4 will be the first mission of India to go to the moon and come back. So there are like 2 stages on the lander, the descent stage and the ascent stage. The descent stage will go to Earth, will go and land on the moon, and the ascent stage will it will collect its samples, it will separate, ignite its engine and go back. So in the bus, when after it was inaugurated, I went inside. It was very exciting. First, I saw the launch vehicle starting from SLV all the way up till the GSLV and the new coming SSLV. Then I saw the model of Chandrayaan 4 mission. In that, all the orbits were clearly mentioned. The descent stage and the ascent stage were also clearly shown. I learned that the descent stage landed on the moon, collected the samples, and then they were loaded onto the ascent stage. The ascent stage then carried it back to Earth using the propulsion module. Then I saw the crew escape systems of HRLV, and I saw many more. I also saw the NAVIC satellites. I also saw the images captured by some of the most common remote sensing satellites, such as the whole image of New Delhi along with the Parliament and the Connaught Palace. Then I saw many scientists who were explaining about the common satellites and the Bharatiya Antariksh Station. There were also many working models in that, which I liked so much. I learned so much information from it. Moksha, From where you're from? Vanapati district. So ఎలా అనిపించింది మీకు స్పేస్ ఆన్ ఈ స్పేస్ ఆన్ వీల్స్ చూసినప్పుడు యాక్చువల్గా ఇది నాకు ఫస్ట్ టైం ఇదంతా ఎక్స్పీరియన్స్ చేయడం. ఈ నాసా గురించి ఇది మొత్తం డైరెక్ట్గా చూసి ఆ మోడల్స్ మొత్తం అర్థం చేసుకొని ఎక్స్పీరియన్స్ చేయడం ఫస్ట్ టైం. నాకు మొత్తం బాగా నాలెడ్జ్ వచ్చింది. నాకు అవన్నీ చూడడం వల్ల దాని గురించి ఒక ఐడియా వచ్చి మొత్తం అర్థమైపోయింది నాకు. అండ్ ఇదేమో మూన్, మోడల్ ఆఫ్ ది మూన్. ఇక్కడనే ఈ ఏరియాలో ఫస్ట్ ఇండియా నుంచి వెళ్ళి అక్కడ మిషన్స్ వెళ్ళి ఇక్కడనే ఫస్ట్ ల్యాండ్ అయినాయంట. ఇక్కడనే ఫ్యూచర్లో మనం ఉండడానికి కూడా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ చంద్రయాన్ 4 వెళ్ళి ఇక్కడ వెళ్ళి సాయిల్ మొత్తం కలెక్ట్ చేసుకొని ఒకవేళ అక్కడ వాటర్ ఎగ్జిస్టెన్స్ ఉండి మొత్తం కరెక్ట్గా ఉంటే హ్యూమన్ లైఫ్ కూడా ఎగ్జిస్ట్ చేయడానికి పాసిబుల్ అవ్వచ్చు అని చెప్తున్నారు. అది చంద్రయాన్ 4 ఫ్యూచర్ గురించి. అండ్ ఈ ప్రాజెక్ట్ ద్వారా నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది, చాలా అర్థమైంది. స్పేస్ ఆన్ వీక్ ఇస్రో నుంచి వచ్చిన ఎన్నో ప్రాజెక్ట్స్ చూసారు కదా, ఏమనుకుంటుంది? అంటే ఇస్రో నుంచి చాలా ప్రాజెక్ట్స్ వస్తాయి. ఇస్రో ఉంది కదా, ఇండియన్ స్పేస్ రీసెర్చింగ్ ఆర్గనైజేషన్. అవి ఎన్నో రాకెట్స్ని లాంచ్ చేస్తుంది, అవి ఎన్నో స్పేస్ మిషన్స్ని స్పేస్లోకి పంపిస్తుంది. దాని ద్వారా మనకు ఎంతో ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాని ద్వారా మనకు ఎంతో హెల్ప్ అవుతుంది. దాంట్లో ఇప్పుడు మూన్ మీదకి కూడా ఎంతో మనకి చంద్రయాన్ 1 పంపించింది, అక్కడ మనకి ఎంతో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు చంద్రయాన్ 4 కూడా వెళ్తుంది ఏమైనా మూన్ మీదకి. అక్కడ ఈ ప్లేస్ లో అనేది మనకు ఫస్ట్ ఏ కంట్రీ కూడా ఎక్కడ వెళ్ళలేదు. ఫస్ట్ ఇండియా వెళ్ళి అక్కడ ల్యాండ్ అవ్వింది. ఆ ప్లేస్ లో చాలా కోల్డెస్ట్ ప్లేస్. అక్కడ మనకి ఏమవుతుంది అంటే ఫ్యూచర్ లో ఏమన్నా హౌసెస్, ఇప్పుడు ఎర్త్ మీద మనం ఎలా హౌసెస్ కట్టుకున్నామో అట్లా మూన్ మీద కూడా మనం హౌసెస్ కట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి. దాని ద్వారా మనకి ఎర్త్ లోనే కాదు, మూన్ లో కూడా మనకి స్పేస్ దొరుకుతుంది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది కూడా ఫస్ట్ టైం, నాకు చాలా ఎక్స్పీరియన్స్ అయ్యింది. థ్యాంక్ యూ. స్పేస్ ఆన్ వెహికల్స్ లో రాకెట్ లాంచ్ ప్యాడ్స్ ఇవన్నీ చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇవన్నీ చూసినప్పుడు మనకు ఎంతో కొంత నేర్చుకున్నట్టు అనిపించింది. ఎప్పుడు చూడండి మనం లైవ్ లో చూసినట్టు, ఇదంతా మనకు కొత్తగా అనిపించినట్టు, మనకు చాలా బాగా అనిపించినట్టు అనిపించింది.
some major milestones of ISRO are GSAT, OceanSat, and ResourceSat, and etc., including some major missions like Chandrayaan, Mangalayan, and AstroSat. By coming to this science fair, I have gained a lot of knowledge by knowing how the satellites are made and how it cannot be burnt by the fire that the rockets made. This is the first time in my life that I came to a national science fair, and it was a wonderful. And I have also visited the satellites that were 104, and they were launched at the same time.